దేవాలయంలో ఆ తపోశక్తి ఫలించింది. అంతే కదా, తపోశక్తి ఫలించాలి కదా. ఎలా ఫలించాలి? ఆ తపోశక్తి ఫలించడం వల్ల కొన్ని యుగాలు 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 సంవత్సరాల పాటు రామ నామస్మరణ జరుగుతూనే ఉండాలి, సుందరకాండ పారాయణ జరుగుతూనే ఉండాలి. తలపు ఆనాడే ఆయనకు వచ్చేసింది. మహావీరేణ ధీమత, ఆ తల్లికి ధైర్యాన్ని చేకూర్చాడు. మనందరికీ కూడా సుందరకాండను ప్రసాదించాడు. మనందరికీ కూడా రామనామం యొక్క గొప్పతనాన్ని వారించారు. అయ్యా అందుకని నేనంటే మీరు చెప్పినట్టుగా యాగం అంటే నేను మామూలుగా మీరు చెప్పిన తర్వాత ఏం చేయాలి, అసలు మామూలుగా 3 రోజులు ఈ సుందరకాండ పారాయణ అయిపోతున్నట్టుగా ఏం చేయాలని అనుకున్నాను, నా మనసులో అనుకున్నాను. అయితే ఆ ఎందువల్ల ఆగమ పండితులు ఆ రోజు వచ్చిన తర్వాత నేను ఎప్పటి నుంచి అనుకున్నాను, మండి సూత్రం శుద్ధ సంపుటీకరణంగా ఉండేటటువంటి హోమాన్ని చేస్తే కనుక గొప్పగా ఉంటుంది. కానీ ఎవరు చేసేవాళ్ళు దొరకాలి కదా. వారు ఆ రోజు నాకు రోస్టర్ ఉందండి, నేను ఆదివారం తప్పనిసరిగా ఆ విషయాన్ని మన దాంట్లో మన దేవాలయంలో రుద్ర సంపుటీకరణంగా ఉన్నటువంటి మండి సూత హవనం చేసి తీర్థాలనేసరికి నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నా సభాముఖంగా మా వారి అధ్యక్షుడు గారు మా అందరి దీని మీద మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు ఎల్లుండి సాంప్రదాయ దుస్తులు ధరించి వస్తే కనుక మీ చేతితోనే